హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే ఈ స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అదేవిధంగా ఎటువంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, తర్వాత ఇది ఎలా వర్క్ చేస్తుంది, మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు అమౌంట్ ఎలా వస్తుంది, ప్రాసెస్ ఏంటి, తర్వాత ఎలా ఓపెన్ చేయాలి, ఎవరెవరు ఓపెన్ చేసుకోవచ్చు, డిపాజిట్ లిమిట్ మినిమం ఎంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం ఎంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, తర్వాత దీనిలో వడ్డీ రేట్ ఎలా ఉంటుంది, ఆ వడ్డీ మనకి ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, తర్వాత ప్రీమేచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చా, మనకు మధ్యలో అవసరమైతే క్లోజ్ చేసుకోవచ్చా, క్లోజ్ చేసుకుంటే ఎటువంటి పెనాల్టీస్ ఉంటాయి, తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, మెచ్యూరిటీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, తర్వాత ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, మనం 50,000 ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, లేదా 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఇలా విత్ క్యాలిక్యులేషన్స్తో ఎగ్జాంపుల్తో సహా చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి సంబంధించి ఫస్ట్ అడ్వాంటేజెస్ అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి క్యాపిటల్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 5 lakhs ఇన్వెస్ట్ చేశారనుకోండి, మెచ్యూరిటీ టైం తర్వాత మన 5 lakhs మనకు వెనక్కి వస్తుంది. అంటే ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మెచ్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మనకి కంపల్సరీ బ్యాక్ వస్తుంది. అంటే మార్కెట్, మన స్టాక్ మార్కెట్లో అట్లా ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఆ టైంలో మెచ్యూరిటీ టైంలో అంటే 5 years తర్వాత లేదా 10 years తర్వాత మనం తీసుకునే టైంలో మార్కెట్ డౌన్ ఉందనుకోండి, మన అమౌంట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మన అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ ఎంతైతే ఉందో అంత డిపాజిట్ అమౌంట్ మనకు వెనక్కి వస్తుంది. తర్వాత లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్, ఇది మార్కెట్ ఫ్లక్చుయేషన్స్తో ఉండదు, రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. గ్యారంటీడ్ రిటర్న్స్, మనకు చెప్పినట్లు ఎంతైతే వడ్డీ ఇస్తామన్నారో నెల ఆ వడ్డీ ప్రకారం గ్యారంటీడ్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మల్టిపుల్ అకౌంట్ ఓనర్షిప్, మీరు మీ పేరు మీద ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పీపీఎఫ్ అనుకోండి, ఒకే అకౌంట్ ఓపెన్ చేయాలి, లేదా సుకన్య సమృద్ధి యోజన అనుకోండి, ఒకే అకౌంట్ ఓపెన్ చేయాలి. కానీ ఇక్కడ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే మ్యాక్సిమం లిమిట్ 9 lakhs ఉంటుంది సింగిల్ పర్సన్కి. ఆ లిమిట్ దాటకుండా మీరు ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫండ్ మూమెంట్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మీకు నెల అమౌంట్ వస్తుంటుంది కదా మంత్లీ ఇన్కమ్, ఈ అమౌంట్ మీకు అవసరం లేదనుకుంటే ఆ అమౌంట్ను అట్లే ఆర్డీ అకౌంట్కి కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది మనకి. నెక్స్ట్ స్కీమ్ ఈజ్ ట్రాన్స్ఫరబుల్, ఇది ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకొక పోస్ట్ ఆఫీస్కి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, ఇంకొక పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ కూడా మీకు ఉంది. తర్వాత చాలా తక్కువ అమౌంట్తో మీరు దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. మినిమం 1,000 రూపీస్తో ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో చాలా తక్కువ అమౌంట్ అనమాట. ఇవి అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో డిసడ్వాంటేజ్ చెప్పుకుంటే, మెయిన్గా దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు ట్యాక్స్కి సంబంధించిన బెనిఫిట్స్ అనేది 0 అని చెప్పుకోవచ్చు. మెయిన్గా ట్యాక్స్ బెనిఫిట్స్ 0. తర్వాత ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ పెనాల్టీ అయితే ఉంటుంది. అంటే మీరు మధ్యలో అవసరమయ్యి ఈ మెచ్యూర్ టైం వరకు వెయిట్ చేయకుండా మీకు మధ్యలో మీ యొక్క బల్క్ డిపాజిట్ అమౌంట్ అవసరం ఉందనుకోండి, వెనక్కి తీసుకోవచ్చు. తీసుకునే టైంలో కొంచెం పెనాల్టీస్ అయితే ఉంటాయి. ఎంత పెనాల్టీస్ ఉంది అనేది మనం ఇప్పుడు ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే మనకు ట్యాక్స్ బెనిఫిట్ 0. తర్వాత లోన్ ఫెసిలిటీ కూడా ఉండదు. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పైన కొంత లోన్ తీసుకోవచ్చా, కొంత పర్సెంటేజ్ లోన్ తీసుకోవచ్చా అంటే తీసుకునే ఆప్షన్ అయితే లేదు. మీకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో నెల ఆ అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోలేదనుకోండి, వడ్డీ అమౌంట్, దానిపైన ఎటువంటి ఎక్స్ట్రా వడ్డీ అయితే వేయరు, దానిపైన ఎటువంటి ఎక్స్ట్రా వడ్డీ మనకు రాదనమాట. సో ఇవి డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది చూద్దాము. సో ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అనమాట. మీరు ఒక 5 లక్షలు అనుకోండి ఇన్వెస్ట్ చేస్తారు. ఆ 5 లక్షలు మనకు వాళ్ళు చెప్పిన వడ్డీ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ 7.4% అనుకోండి, ఈ వడ్డీ ప్రకారం నెల మనకు అమౌంట్ ఇస్తారు. అది ఎన్ని సంవత్సరాలు, మెచ్యూరిటీ టైం వరకు ఇస్తారు. మెచ్యూరిటీ తర్వాత మీ యొక్క అమౌంట్ మీరు ఏదైతే కట్టారో ఆ అమౌంట్ వెనక్కి ఇస్తారు. అంటే ఎవరికైతే రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకుంటున్నారో, నెల గ్యారంటీడ్ ఇన్కమ్ కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈ స్కీమ్ బాగా వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ స్కీమ్లో ఎవరెవరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అని చూస్తే, సింగిల్ అడల్ట్ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత జాయింట్గా కూడా అప్ టు 3 members వరకు జాయింట్గా కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత మైనర్ ఎవరైనా ఉంటే వారి తరపున గార్డియన్ ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత 10 సంవత్సరాల పైన ఉన్న మైనర్స్ ఎవరైనా సరే సొంతంగా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి డిపాజిట్ లిమిట్ మనం మినిమం వచ్చేసి 1,000 రూపీస్ అని చెప్పుకున్నాము. మ్యాక్సిమం వచ్చేసి సింగిల్ పర్సన్ అయితే 9 lakhs, అదే జాయింట్ అకౌంట్ అయితే 15 lakhs వరకు మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. తర్వాత ఒకవేళ జాయింట్ అకౌంట్ హోల్డర్స్ అనుకోండి, మీకు షేర్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15 lakhs అంటే ఇద్దరు చేశారనుకోండి 7.5 లేదా ముగ్గురు చేశారనుకోండి మనకు 5 లక్షలు అనమాట. అలా ఈక్వల్ షేర్ అయితే ఉంటుంది. తర్వాత మనం చెప్పుకున్నాం సింగిల్ అకౌంట్ 9 lakhs దాటకూడదు. ఒకవేళ మీరు మీ పేరు మీద ఒక అకౌంట్, తర్వాత మీ యొక్క మైనర్ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, అంటే ఈ రెండు కలిపి 9 lakhs కాదు, దీనికి 9 lakhs లిమిట్ ఉంటుంది, దీనికి 9 lakhs లిమిట్ ఉంటుంది. సో ఇది సపరేట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పుకున్నాం ఎనీ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ లిమిట్ దాటకుండా మనం ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి వడ్డీ రేట్ గురించి చూస్తే, మనకు
ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ కావచ్చు లేదా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఏవైనా సరే ప్రతి 3 నెలలకు ఒకసారి మనకు వడ్డీ రేట్లు అనేది అనౌన్స్ చేస్తుంటారు. ఈ వడ్డీ రేట్లు అనేది పెరగొచ్చు, తగ్గొచ్చు లేదా అలాగే కంటిన్యూస్గా ఉండొచ్చు అనమాట, అలాగే కంటిన్యూ అవ్వచ్చు. సో ప్రజెంట్గా ఏంటంటే మనకి 1వ తేదీ 7వ నెల 2024 నుంచి మనకు 7.4% వడ్డీ రేటు, ప్రీవియస్గా కూడా ఇంతే ఉండింది ప్రీవియస్ క్వార్టర్లో కూడా. సో 7.4% వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్గా. సో మనం చెప్పుకున్నాము డిసడ్వాంటేజెస్లో మనకు వచ్చే ఎవ్రీ మంత్ వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీని మనం వాడుకోకపోతే దానిపైన ఎటువంటి వడ్డీ అడిషనల్ ఇంట్రెస్ట్ పడదని చెప్పుకున్నాం డిసడ్వాంటేజెస్లో. అంటే మీరు ఎక్సెస్ అమౌంట్ 9 lakhs కంటే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే నార్మల్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ ఇస్తారు. తర్వాత ఇక్కడ చూడండి మనకి మెయిన్గా ఏంటంటే ఇంట్రెస్ట్ విల్ బి సేమ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 7.4% వడ్డీ రేటు ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఒక అకౌంట్. సో ఇదే వడ్డీ రేటు మీకు మెచ్యూరిటీ టైం వరకు కంటిన్యూ అవుతుంది. ఒక 3 months తర్వాత ఈ వడ్డీ రేట్ అనేది 7.4 నుంచి 8% అయింది అనుకుందాం. అప్పుడు అంటే ఈ 8% అనేది మీకు వర్తించేదన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఏ వడ్డీ రేట్లో ఉన్నారో అదే వడ్డీ రేటు కంటిన్యూ అవుతుంది. వడ్డీ రేటు టిల్ టెన్యూర్ ఎండ్ వరకు సేమ్ వడ్డీ రేటు ఉంటుంది. అంటే 3 నెలలకోసారి వడ్డీ రేట్లు మారినా మీరు ఏ వడ్డీ రేట్లు అయితే జాయిన్ అయ్యారో, ఏ వడ్డీ రేట్ అయితే ఉన్నప్పుడు మీరు అకౌంట్ తీసుకున్నారో అదే వడ్డీ రేటు కంటిన్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రీమెచ్యూర్ క్లోజర్ గురించి చూస్తే ఇందాక మనం చెప్పుకున్నాము డిసడ్వాంటేజెస్లో పెనాల్టీస్ అయితే ఉంటాయని. సో ఇక్కడ చూడండి మనకి 1 year వరకు మీరు అకౌంట్ చేసిన 1 year వరకు ఎటువంటి ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ అయితే ఆప్షన్ లేదు. 1 year నుంచి 3 years వరకు ఒకవేళ మీరు అకౌంట్ చేసిన 1 year నుంచి 3 years లోపల మీరు వెనక్కి తీసుకుంటే అప్పుడు మీకు 2% డిడక్షన్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, అంటే 2% అంటే 2,000 అనమాట. 2,000 పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ మీకు వెనక్కి ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఒకవేళ 3 నుంచి 5 years వరకు ఈ మధ్యలో మీరు అంటే మీరు అకౌంట్ చేసిన 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యలో మీరు వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు 1% డిడక్షన్ ఛార్జెస్ అయితే ఉంటాయి. అంటే ₹1,000 మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ₹1,000 పట్టుకొని రిమైనింగ్ అమౌంట్ మీకు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రీమెచ్యూర్ పెనాల్టీ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మెచ్యూరిటీ పీరియడ్ చూస్తే ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సంబంధించి 5 years మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే దీనిపైన వచ్చే వడ్డీని 5 సంవత్సరాల వరకు నెల ఇస్తూ లాస్ట్లో చివరిలో 5వ సంవత్సరం మెచ్యూరిటీ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క ₹1,00,000 మీకు వెనక్కి ఇచ్చేస్తారనమాట. ఒకవేళ ఈ మెచ్యూరిటీ పీరియడ్ వరకు వెయిట్ చేయకుండా మధ్యలోనే ఈ అకౌంట్ హోల్డర్ చనిపోతే ఏమవుతుందంటే అకౌంట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. మీరు కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో మీ యొక్క నామినీకి లేదా లీగల్ హెయిర్కి ఇచ్చేస్తారు. ఈ వడ్డీ అనేది ఎప్పటి వరకు ఇస్తారంటే ఈ మంత్ చనిపోయాడు అనుకోండి, ఎందుకంటే ముందు మంత్ ఏదైతే ఉందో ఆ ముందు మంత్ వరకు మనకు వడ్డీ ఇచ్చి అకౌంట్ ఇక్కడ క్లోజ్ చేసేస్తారనమాట. సో ఇది మెచ్యూరిటీకి సంబంధించి. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ మనం మెయిన్గా చెప్పుకున్నాం. డిసడ్వాంటేజెస్లో ట్యాక్స్ బెనిఫిట్ 0 అనేసి మనకు వచ్చే వడ్డీ ఏదైతే ఉందో దానిపైన ట్యాక్స్ వేయడం జరుగుతుంది. ఏటీసీ బెనిఫిట్ కూడా ఉండదు. ట్యాక్స్ బెనిఫిట్స్ టోటల్గా 0 అనమాట. నెక్స్ట్ దీంట్లో క్యాల్కులేషన్స్ చూద్దాము. మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, మనకు ప్రెజెంట్గా 7.4% వడ్డీ రేట్ ఇవ్వడం జరుగుతుంది. సో 1,00,000కి 7.4% వడ్డీ ప్రకారం మీకు నెల ₹617 అయితే వస్తుంది. సో ఇలా 5 సంవత్సరాలు వస్తుంది. సో టోటల్గా 5 సంవత్సరాలకు మీకు వచ్చిన టోటల్ వడ్డీ ఎంత అంటే ₹37,020 అనమాట. సో మీరు కట్టిన ₹1,00,000 ప్లస్ 37,000 అనమాట. టోటల్గా 1,37,000 అమౌంట్. ఒకవేళ మీరు 5,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, 5,00,000 ఇన్వెస్ట్ చేస్తే 7.4% వడ్డీ ప్రకారం మీకు ప్రతి నెల ₹3,083 అయితే వస్తుంది. ఇలా 5 సంవత్సరాలు వస్తుంది. సో ఇలా 5 సంవత్సరాలు వస్తే టోటల్గా మీకు వచ్చిన అమౌంట్ వచ్చేసి ₹1,84,980 అయితే అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఒకవేళ మీరు సింగిల్ పర్సన్ మ్యాక్సిమం లిమిట్ 9 lakhs అనుకున్నాం కదా, 9 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది అనేది చూస్తే 9 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీకు 7.4% వడ్డీ ప్రకారం ప్రతి నెల ₹5,550 అయితే వస్తుంది. ఇలా 5 సంవత్సరాలు వస్తుంది. ఇలా మీకు 5 సంవత్సరాలు నెల ఇస్తే 3,33,000 అవుతుంది అనమాట. సో మీరు కట్టిన అమౌంట్ 9 lakhs ప్లస్ 3,33,000 అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఒకవేళ మీరు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి 2 లేదా 3 కలిసి 15 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 7.4% వడ్డీ ప్రకారం మీకు నెల వచ్చే వడ్డీ వచ్చేసి ₹9,250. అలా 5 సంవత్సరాలు అయితే వస్తుంది. ఇలా 5 సంవత్సరాలకు మీకు వచ్చిన టోటల్ వడ్డీ వచ్చేసి 5,55,000. సో మీరు 15 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, మీకు వడ్డీ వచ్చేసి 5,55,000 అయితే వచ్చిందనమాట. సో ఇది కంపారిజన్ టేబుల్. ఒకసారి ఈ వీడియోని పాస్ చేసి ఒకసారి చూడండి. మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది, తర్వాత 2 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది, 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది, లేదా 9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది. సో ఇది కంపారిజన్ టేబుల్ అనమాట. సో టోటల్గా మనకు టోటల్ ఇంట్రెస్ట్ ఎంత, మెచ్యూరిటీ తర్వాత మన అమౌంట్ మనకు ఎందుకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.